ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. ఇప్పుడు ఏం చేశారు? మొన్న ఆదివారం రోజు కేసీఆర్ గారు విలేకరుల సమావేశంలో లేవనెత్తినటువంటి ప్రశ్నలకు రేవంత్ రెడ్డి కానీ నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ సరి అయిన సమాధానం చెప్పాలి. ఆయన లేవనెత్తినటువంటి యొక్క ఇష్యూస్ మీద సరి అయిన సమాధానం చెప్పకుండా అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు. అంటే ప్రజలు తెలంగాణ ప్రజలను బఫ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణకు దాదాపుగా 90 టీఎంసీల నీళ్లు కృష్ణా జలాలను అలాట్ చేశారు. చేసినటువంటి ఆ నీళ్లను చంద్రబాబు గారి యొక్క ఒత్తిడికి తలవొగ్గి దాన్ని మాకు 45 టీఎంసీలే సరిపోతాయి ఈ యొక్క పాలమూరు రంగారెడ్డిలని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తారు. అంటే మీరు రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు కదా, ఆ యొక్క శిష్యుడు కాబట్టి మాకు 45 టీఎంసీలు సరిపోతాయని ఈరోజు పాలమూరు బిడ్డ అని చెప్పుకున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకే మోసం చేస్తున్నాడు. అంటే ఈ విధంగా పాలమూరు రంగారెడ్డి యొక్క ఈ యొక్క వాటికి 90 టీఎంసీలు కావాలి. ఆ విధంగా 45 టీఎంసీలను మాట్లాడినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు తెలంగాణ సమాధానానికి నువ్వు చెప్పిన అబద్ధానికి క్షమాపణ చెప్పు. అదేవిధంగా దాదాపు 27,000 కోట్ల రూపాయలు పెట్టి దాదాపు 90% యొక్క పనులు మా యొక్క కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి యొక్క పనులు చేశారు. వీళ్ళు వచ్చిన కనీసం ఒక 10% కూడా చేయలేదండి. తట్టడి మట్టి కూడా ఎత్తిపోలేదని మన కేసీఆర్ గారు అంటుండ్రు. ఆ విధంగా చేయకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అంటాడు. అంటే 7,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టినావు? అంటే నువ్వు ఈ నిన్న మాట్లాడే యొక్క ఉప ముఖ్యమంత్రి భట్టి గారు మీరందరూ కూడా కమిషన్లు పంచుకుర్రా? ఇదన్నీ అబద్ధాలు. మీరు చేసింది ఏం లేదు. తెలంగాణ సమాజానికి మోసం చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన యొక్క డిపిఆర్ను ఏం చేశారు? వెనుకకు పంపారు. ఎప్పుడు పంపారు? 5వ నెల మే నెల 5వ తారీఖు 2025 రోజులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్తాడు 2023లో వాపసు పంపించింది అంటాడు. అంటే పంపించింది చంద్రబాబు యొక్క ఒత్తిడికి తలవొగ్గి కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ వెనుకకు పంపారు. వెనుకకు పంపితే ఏం చేయాలి? పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలి, పెద్ద ఎత్తున గొడవ చేయాలి. అది లేకపోతే ఒక శాంతియుత పద్ధతిలో అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క ప్రధాన పక్షాలు తీసుకుపోయి ప్రధానమంత్రిని కలవాలి. ఆ విధంగా చేయకుండా కేవలం అన్ని తెలంగాణకు మోసం చేసి ఆంధ్ర ప్రాంతాలకు ఈ యొక్క కృష్ణా జలాలు దోచిపెట్టే విధంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మా కేసీఆర్ గారు చెప్పారు, త్వరలోనే పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము. అదేవిధంగా మహబూబ్ నగర్లో, చేవెళ్ళలో, అదేవిధంగా నల్గొండలో, అదేవిధంగా రంగారెడ్డిలో ఈ యొక్క పెద్ద ఎత్తున బహిరంగ సభలు పెట్టి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. దానికి సమాధానం చెప్పకుండా డొంకతీరు సమాధానం చెప్తూ ఈ యొక్క చిట్చాట్ల పేరు మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తారండి. అంటే పర్సనల్ అసాసినేషన్. అరే కేసీఆర్ గారు ఏదైతే ప్రశ్నలు అడిగారో వానికి సమాధానం చెప్పకుండా తప్పించుకునేటువంటి యొక్క రేవంత్ రెడ్డి మీ మంత్రులు ఖచ్చితంగా తెలంగాణ సమాధానం ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తారు. అయితే ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని ఇంకొంత విస్తీర్ణం చేద్దామనే ఒక ఉద్దేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు దీని గురించి చర్చించడం జరిగిందంట. అక్కడ వచ్చేసి ఏవేవి డెవలప్మెంట్స్ చేస్తాము ఏంటి అనేది త్వరలో అనౌన్స్మెంట్ కూడా చేస్తామని చెప్పారు. దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు అది ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి భూములు కావు. మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపుగా 13,972 ఎకరాలు సేకరించారు. రైతులను ఒప్పించి మెప్పించి సేకరించినటువంటి భూములలో అక్కడ ఫార్మాకు సంబంధించినటువంటి కంపెనీలు పెట్టాలి. ఆ విధంగా పెట్టకుండా ఈయన వచ్చిన తర్వాత కనీసం ఒక్క ఎకరం భూమి కూడా రైతుల నుంచి సేకరించలేదు. ఈ సేకరించిన భూముల్లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన ముఖ్యమంత్రి కదా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఒక ఫ్యూచర్ సిటీ కడతా అని ఒక పెద్ద ఎత్తున స్వర్గాన్ని చూపిస్తున్నాడు తెలంగాణ సమాజానికి. అంటే నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, ఫార్మా సిటీ కోసం సేకరించినటువంటి భూములను మీరు ఫ్యూచర్ సిటీకి ఏ విధంగా మళ్ళిస్తారు? అంటే ఆల్రెడీ పర్యావరణ క్లియరెన్స్ వచ్చేసింది, అదేవిధంగా ఫార్మాసిటీకి సంబంధించిన భూములు కాబట్టి నేను ఫ్యూచర్ సిటీ కట్టాలంటే ఎవరైనా కోర్టుకు పోతే ఆ ఫ్యూచర్ సిటీ కాదు.
ఇది పెద్ద మోసము. ఎందుకంటే అక్కడ ఉన్న రైతులు కోర్టులో హైకోర్టులో కేసులు వేస్తే అక్కడ పోయి చెప్పారు, ఇక్కడ అఫిడవిట్ ఇచ్చారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది, మేము ఫార్మాసిటీకి భూములు వాడతామని. కానీ వాస్తవానికి చేసేది ఏంటంటే ఫ్యూచర్ సిటీ కడతాం అనేటువంటి యొక్క గ్లోబల్ సమ్మిట్ పెట్టి ఆడొక పెద్ద డ్రామా చేశాడు. ఏం డ్రామా చేశాడంటే రాష్ట్ర పెద్ద వాళ్ళ చాలామంది విదేశీయుల నుంచి పెట్టుబడిదారులు వస్తే లక్షల కోట్లు వస్తాయని చెప్పి అక్కడ చూస్తే ఎవరు వచ్చారో మన అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఆ యొక్క ఆయన అన్నాడు అక్కడ ఈ యొక్క గ్లోబల్ సిటీలో దాదాపు 5,50,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఎంఓయూలు చేసుకున్నారు. అదేవిధంగా మన దావోస్ పోయి 2,50,000 కోట్లు 8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్తున్నటువంటి యొక్క రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారు మన ప్రెస్ మీట్ పెట్టంగానే నీ యొక్క TGIS ఉన్నట్టు వెబ్సైట్ నుంచి ఈ యొక్క 5 లక్షల కోట్లు 2.5 లక్షల కోట్లు అవన్నీ వెబ్సైట్ నుంచి ఆ డాటాను తీసేసినావు. నువ్వు ఎందుకు తీసేసినావు అంటే నువ్వు భయపడిపోతున్నావు, కేసీఆర్ ప్రెస్ మీట్కే భయపడుతున్నావు. మరి ఆ డాటా తీసేసినావు అంటే నువ్వు ఒక రకంగా ప్రజలను మోసం చేస్తున్నావు కదా. అంటే నీకు ఫ్యూచర్ సిటీ లేదు, ఫార్మసిటీ లేదు, ఒట్టి డ్రామా నిర్వహించి కేవలం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్వహించే విధంగా ఈరోజు మరి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే అక్కడ రైతులకు చెప్పారు, ఏమని చెప్పాము, మీ భూములు ఒకవేళ అప్పుడు ఎలక్షన్లు అప్పుడు ఏమన్నాడంటే మీరు ఒకవేళ నన్ను గెలిపిస్తే మీ భూములు మీకు వాపస్ ఇస్తాడు. రైతులందరూ ఏం చేశారు, నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి భూములను గుంజుకునే విధంగా పోలీసులను పెట్టి దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. కానీ ఇంతవరకు కూడా 1 ఎకరం సేకరించలేదు. 30,000 ఎకరాలు అంటున్నాడు కానీ 3 ఎకరాలు కూడా సేకరించినటువంటి రేవంత్ రెడ్డి, నువ్వు అన్ని తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు, ఈరోజు పెట్టుబడిదారులను కూడా మోసం చేస్తున్నారు సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో చూసుకుంటే గత కేసీఆర్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేశారు. తర్వాత స్వయాన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నేతృత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అలాగే కాకుండా దీంట్లో కొంతమందికి నోటీసులు ఇస్తారనే ఒక ఊహాగానాలు అయితే మీడియా ఛానల్లో చాలా వరకు చూస్తున్నాం. దీని గురించి మీరేమంటారు? కేసీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టగానే, రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెట్టగానే కాంగ్రెస్ ప్రభుత్వం గజ వణికిపోయి ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అన్ని అబద్ధాలు, మోసాలు, దగగద ఇవన్నీ బయట పడతాయి అనే ఉద్దేశంతో మా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని భయపెట్టాలనే ఉద్దేశంతో నోటీసులు పంపుతామన్నారు. ఈరోజు నువ్వు పంపేటువంటి నోటీసులు ఈ యొక్క తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు ఎవ్వరు భయపడరు. అంటే నీ నోటీసులకు భయపడలేదు. మేము తెలంగాణ ఉద్యమంలోనే గొడవ చేసి కొట్లాడి కేసులు పెట్టించుకొని జైలుకు పోయినటువంటి యొక్క మనుషులం. నువ్వు కనీసం తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అననటువంటి వ్యక్తులు, తెలంగాణ కోసం కొట్లాడేటువంటి యొక్క విద్యార్థుల మీద, యువకుల మీద రైఫిల్ తీసుకుపోయి కాల్చుతా అన్నటువంటి వ్యక్తి రైఫిల్ రెడ్డి, నువ్వు ఏ విధంగా కేసీఆర్కి ధీటుగా ఉంటావు? ఇవన్నీ నీ యొక్క నోటీసులకు నువ్వు చెప్పేటువంటి వాటికి ఎవరు భయపడము. నీకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు ఏదైతే ప్రశ్నలు లేవనెత్తిండో వారికి కరెక్ట్ సమాధానం చెప్పండి. చెప్పలేదో మేము త్వరలోనే ఈ యొక్క పాలమూరులో, చేవెళ్ళలో కానీ, నల్గొండలో కానీ, రంగారెడ్డిలో కానీ పెద్ద ఎత్తున బహిరంగ సమావేశాలు పెడతా ఉన్నాము. దాన్ని మా కేసీఆర్ గారు హాజరవుతున్నారు. దాన్ని తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలను నువ్వు చేసేటువంటి జలదోపిడిని, నువ్వు చేసేటువంటి మోసాలని, నువ్వు చేసేటువంటి చంద్రబాబు యొక్క ఆంధ్ర ప్రాంతానికి ఏ విధంగా నీళ్లను వాళ్ళకి ఇస్తున్నామో చేసేటువంటి ఖచ్చితంగా ఎండగడతాము. ఎందుకంటే మా పార్టీ, మా కేసీఆర్ గారు నీళ్ళ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి, నిధుల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి, ఉద్యోగాల కోసం పెట్టినట్టు కాబట్టి మా నీళ్లు మాకు కావాలి, మా రైతాంగం నిజంగా బతకాలి, సుభిక్షంగా బతకాలనేది మా ఆకాంక్ష. ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడప్పటి నుంచి కూడా వీళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ, అంటే ప్రజాపాలన అని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని వీళ్ళు ఎక్కడైతే ప్రశ్నిస్తే, అంటే ఇవాళ కేసీఆర్ గారు మొన్న వచ్చి పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడడంతో మళ్ళీ కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది మళ్ళీ ముందు తీసుకురావడం జరిగింది. అంటే ఎప్పుడైతే అంటే సందర్భాన్ని బట్టి వీళ్ళు కేసులు ముందు తీసుకొస్తారు. అంటే ప్రభాకర్ రావు గారిని ప్రాథమికంగా అక్కడ ఆయనను ప్రభాకర్ రావు గారిని విచారణ జరుగుతుంది. ప్రభాకర్ రావు గారు చెప్పక ముందుకే వీళ్ళు ఏ విధంగా పెడతారండి, ఏ విధంగా నోటీసులు ఇస్తారు? కేసీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు గారు కావచ్చు, ఏ విధంగా నోటీసులు ఇస్తారు? అంటే ఇది కేవలం అంటే
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులే కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రి స్వయంగా మా ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని మాట్లాడారు కొండ సురేఖ గారు. అదేవిధంగా మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది, మా ఫోన్ ట్యాప్ అవుతుంది. అంటే ప్రభుత్వాలు, ఇదే ముఖ్యమంత్రి ఢిల్లీలో కూడా ఒక జర్నలిస్ట్ అడిగితే కూడా తప్పదు మేము కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తామని మాట్లాడు. అంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ అంటే వీళ్ళు ఏమున్నా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా, ఇంకో కేసు ద్వారా, కాళేశ్వరం ద్వారా, అంటే ఎలక్షన్స్లో సందర్భం కానీ ఇంకేదైనా సందర్భం వస్తే వీళ్ళు కేవలం కాలయాపన చేసుకుంటూ, డైవర్ట్ చేసుకుంటూ, ప్రజలను తికమక చేసుకుంటూ, నీరు ఇస్తున్నటువంటి హామీల గురించి చెప్పకుండా, 420 హామీల 6 గ్యారెంటీల గురించి చెప్పకుండా ఇటువంటివి తీసుకొచ్చి వీళ్ళు చర్చ చేస్తారు తప్ప వీళ్ళు నిజంగా నువ్వు ప్రాథమికంగా నువ్వు చేయాల్సినటువంటిది ఏంది? ఇప్పుడు ప్రభాకర్ రావు గారు దర్యాప్తు చేస్తారు. ప్రభాకర్ రావు గారు ఇవ్వాలి కదా, ప్రభాకర్ రావు గారు వీళ్ళు ఇస్తే ఈ కేసు ప్రకారం ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పాలి కదా. ఆయన చెప్పక ముందుకే వీళ్ళు ఏ విధంగా నోటీసులు ఇస్తారని. అంటే రేవంత్ రెడ్డికి చేతగాక దద్దమ్మగా ఈ ప్రభుత్వాన్ని నడపలేక ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అంటే ఇవాళ మొన్న వచ్చి అంటే పార్టీ కార్యవర్గ సమావేశానికి వచ్చి కేసీఆర్ గారు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, పాలమూరు రంగారెడ్డికి కృష్ణా జలాలు మళ్ళీ రావాల్సినటువంటి జలాలను మళ్ళీ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి తెలంగాణ మీద మనకే ఆ రైట్స్ ఉంటాయి బీఆర్ఎస్ పార్టీకే, కాబట్టి మనకు ఎక్కడ కూడా నష్టం జరగకూడదు అని చెప్పేసి మొన్న ఇక్కడ పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టుకుంటే, మీటింగ్ తర్వాత కేసీఆర్ గారి మాటలకు భయపడి ఇలా మళ్ళీ నోటీసులు అని చెప్పేసి కొత్త నాటకం తెరపైకి తీసుకొస్తారు. ఇక్కడ ప్రజలంతా కూడా గమనిస్తారు, కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి వ్యవహారాన్ని అంతా కూడా గమనిస్తారు, ప్రజలంతా గమనిస్తారు. వీళ్ళు ఇస్తున్నటువంటి హామీల గురించి, ఇలా వీళ్ళు ఇస్తున్నటువంటి హామీలు ఇలా 2 సంవత్సరాలు అయిపోయింది, ఏ హామీ అయినా నెరవేర్చినావని నేను అడుగుతున్నా. ఇలా నువ్వు ఒక ముఖ్యమంత్రిగా 100 రోజుల్లో కంప్లీట్ చేసావు, 100 రోజులుగా 2 సంవత్సరాలు దాటిపోయింది, ఏ హామీలైనా నెరవేర్చిరా? నేను విద్యార్థి నాయకుని అడుగుతున్నా, విద్యార్థికి సంబంధించినటువంటి విద్యా భరోసా కార్డు ఎవరికైనా ఇచ్చినవా? ఒక్క విద్యార్థికైనా విద్యా భరోసా కార్డు ఇచ్చినవా? ఏ విద్యార్థికైనా నువ్వు చేవేళ్ళ ఎస్సీ డిక్లరేషన్లో 10th పాస్ అయితే 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, ఎంపీలు అని పీజీ కానీ చేస్తే ₹1,00,000 అని చెప్పినావు. ఇలా అటువంటి ఏ విద్యార్థికైనా ఎస్సీ విద్యార్థులకు ఇచ్చినావా? ఎటువంటి ఏమి హామీలు ఇవ్వకుండా నీవు ఈ 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాన్ని డైవర్ట్ చేసుకుంటూ, ప్రజలను డైవర్ట్ చేసుకుంటూ, అంటే ఇటువంటి తెరపైకి తీసుకొచ్చి ఏమైనా మాట్లాడితే ఇటువంటి తెరపైకి తీసుకొచ్చి నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావు తప్ప ఈ ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. ఈ ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు ఎక్కడ కూడా నెరవేర్చకుండా తప్పుదోవ పడుతున్నారు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ వైపు నిలబడ్డారు. పంచాయతీ ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున మెజార్టీగా గెలిపించుకున్నటువంటి గ్రామాలను చూసినాం. రేపు రానున్నటువంటి ఎలక్షన్లో కూడా ఎంపీడీసీ కానీ జెడ్పీటీసీ కానీ పూర్తిగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితి లేరు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంకోటి ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఏదైతే పాలమూరు ఉందో, పాలమూరుకు సంబంధించిన ఇష్యూ గురించి చాలా చర్చ జరుగుతుంది. అంటే గతంలో పాలమూరులో ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో, ఆ పాలమూరుకి ఎటువంటి న్యాయం చేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం. ఇప్పుడు మేము ఏదో చేస్తూ ఉంటే మమ్మల్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా వీళ్ళు చేసే నాటకం అని చెప్తాం. ఏం చేస్తున్నావు? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించింది కేసీఆర్ గారు పదే చెప్పారు. 90% పనులు అయిపోయినా ఒక 10% కంప్లీట్ చేస్తే పాలమూరులో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు నీరు ఇవ్వచ్చు అని చెప్పేసి కేసీఆర్ గారు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఇవాళ దానికి సంబంధించింది 2 సంవత్సరాలు అవుతుంటే కూడా పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ప్రాజెక్టు కాడ తట్ట మట్టి కూడా ఎత్తలేదు. అంటే ఇలా మీరు ఏం చేస్తారు? ఇలా కేసీఆర్ గారు చెప్పిండు ల్యాండ్ అక్విజిషన్ జరిగిపోయింది, దానికి సంబంధించినటువంటి పూర్తిగా అన్ని అనుమతులు కూడా వచ్చినాయి. ఒక 2-3 అనుమతులు వస్తే పాలమూరు సంబంధించినటువంటి సస్యశ్యామలం కావాలి. ఇలా దాన్ని చేయకుండా డిపిఆర్ వెనుకకు వచ్చింది. అంటే 92 టీఎంసీల నీళ్లు మనకు రావాలని అనుకుంటే ఇవాళ దాన్ని తగ్గించి మళ్ళీ డిపిఆర్ రిజల్ట్ వస్తే వీళ్ళు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఏంది? ఇలా మళ్ళీ కేసీఆర్ గారు ఆ వాయిస్ తీసుకొని ఇలా మనమే తెలంగాణ ప్రజల పక్షాన ఎప్పుడైతే తెలంగాణ ఒక ట్యాగ్ లైన్ తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల గురించి తెలంగాణ ఉద్యమం స్థాపించుకుని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణలో కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టినాం. అదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా 90% కంప్లీట్ అయింది, ఒక 10% కాలేదు. దాన్ని కూడా పూర్తి చేసుకోవాలని చెప్పితే ఇప్పటి వరకు కూడా ఈ 2 సంవత్సరాలు వాళ్ళు తట్టేడు మట్టి ఎత్తలేదు. ఇక పోగా మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి డిపిఆర్ రిటర్న్ వస్తే కూడా మాట్లాడేటువంటి పరిస్థితిలో లేరు. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలపైన, పాలమూరు అయినా తెలంగాణ యావత్ తెలంగాణ పైన కూడా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకే ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి ఉండదు. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి
ప్రాజెక్టు కంప్లీట్ కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ త్వరలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా ఆ నీళ్ళ గురించి కొట్లాడేటువంటి రైట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉంటుంది. ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ ప్రభుత్వం వెంబడి పడతాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా కంప్లీట్ చేసి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అయితే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఆ మాట ఎత్తకుండా సో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా వేసే అవకాశం ఉంది అని కూడా తెలుస్తా ఉంది. అంటే ఇది చూసుకుంటే దీన్ని ఏమనొచ్చు అంటే రేవంత్ రెడ్డి మాట మీద నిలబడే మనిషి కాదు. ఫస్ట్ ఆయన తప్పుడు మాటలతోటి తప్పుడు స్టేట్మెంట్లతోని తప్పుడు మాట్లాడుకుంటూ పిసిసి అధ్యక్షుడు అయ్యాడు. అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి మాట మీద నిలబడేటువంటి ముఖ్యమంత్రి కాదు రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయనకు 42% బీసీలకు సంబంధించినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నాడు పంచాయతీ ఎలక్షన్లో. అటువంటిది మాట మీద నిలబడ్డాడు, ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా రిజర్వేషన్ల గురించి అడుగుతారు. కాబట్టి ఆయన పెట్టేటువంటి పరిస్థితి చేయడు, ధైర్యం చేయలేకపోతున్నాడు. అదేవిధంగా గ్రామాలలో కూడా ఎక్కడికక్కడ కూడా ప్రజలంతా కూడా బీఆర్ఎస్ మన సర్పంచ్లను కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోరు. కాబట్టి బీఆర్ఎస్కు బలంగా ఉన్నది గ్రామాలలో. ఖచ్చితంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా గెలుస్తాయని చెప్పి భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయన పూటకో మాట మాట్లాడేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. పూటకో మాట మాట్లాడతాడు, ఏంది వారానికి ఒకసారి ఢిల్లీకి పోతాడు. ఆయన ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలకు సంబంధించినటువంటి హామీల పైన కానీ సమీక్ష లేకుండా గురుకులాల మీదనే ఉన్నటువంటి గురుకులాలలో దాదాపు 120 మంది విద్యార్థులు చనిపోయిన దాని మీదనే సమీక్ష చేస్తలేడు ఇప్పటి వరకు. గురుకులాలు గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే, ఈ ప్రభుత్వం వచ్చినాక గురుకులాలు ఎందుకు జరుగుతుంది, సమీక్ష ఎందుకు చేయలేకపోతున్నాడు, ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఎందుకు జరుగుతుందని తెలుసుకోలేకపోతున్నాడు. ఈయన పాలన ఏ విధంగా ఉందని చెప్పి ప్రజలంతా గమనిస్తారు. కాబట్టి ఈయన స్థానికంగా ఎంపీటీసీలు పెట్టినా జెడ్పీటీసీలు పెట్టినా ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ పెద్ద ఎత్తున గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆయనకు సరే ఆయన ఎప్పుడు పెడతాడో ప్రభుత్వం ఆయన చేతులు ఉంది కాబట్టి ఆయన ఎప్పుడు పెట్టినా కూడా ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఎక్కువగా గెలిపించుకొని ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎక్కువ కైవసం చేసుకుంటారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు బాటలో నడవడానికి కూడా ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు.